ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 8వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ధ్యానాంశములను మనం ధ్యానించుకోవడానికి ప్రభు వారు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి ధర్మను బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను జనవరి నెల నుండి ఈ సంవత్సరము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి గమనం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత ప్రతిదినం కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దానిలో పరంపరగా 1వ అధ్యాయం 10వ వచనానికి అయిపోయింది. 11వ వచనానికి మనం వచ్చాం. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతము. ప్రియుడు, నేను చెప్పాను కదా, ఈ యొక్క పరమగీతాల గ్రంథంలో ముఖ్య పాత్రలు ప్రియుడు, ప్రియురాలు, చెలికత్తెలు, యెరూషలేము కుమార్తెలు. కావున ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఆభరణముల చేతని చెక్కిళ్ళను, హారముల చేతని కంఠములను శోభిల్చున్నదని ప్రియుడు తన ప్రియురాలు యొక్క ఔన్నత్యాన్ని, పరిశుద్ధతను, ఆత్మీయతను, విశ్వాస్యతను, అనేక సత్యాలను ఇక్కడ ప్రశంసిస్తూ ఉండగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు స్నేహితులు, చెలికత్తెలు ఏమంటారంటే, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. ఇక్కడ వెండి పరిశుద్ధతకు సూచన ప్రియులరా, బంగారము దైవత్వానికి సూచన. ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దానిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం గమనం చేసుకోవాలి. వెండి, మూసలో పోసిన వెండి పరిశుద్ధతకు చూసాడు. పరిశుద్ధత ఇక్కడ వాళ్ళు ఏమంటారు? వెండి పువ్వులు, బంగారు సరములు. వెండి పువ్వులు గల బంగారు సరములు. ఇక్కడ బంగారు సరముల పైన వెండి పువ్వులు వేసి మేము నీకు అలాంటివి చేయిస్తాము అని అంటారు. బంగారం అంటే దైవత్వం. ఈ బంగారము దైవత్వాని పైన పరిశుద్ధత అనగా అసలు పరిశుద్ధుడు ఎవరు? మన ప్రభువుని యేసుక్రీస్తు. ఈ బంగారము అనగా ఆయనే. ఆయనలో నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి. వెండి పువ్వులు గల బంగారు సరములు. అసలు పరిశుద్ధత ఇచ్చేవాడు ప్రభువు వారు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమంటాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేడు అంటారు. పరిశుద్ధత కలిగి జీవించుటయే ప్రభు యొక్క చిత్తము అంటారు. పరిశుద్ధులుగా మనం జీవించాలి అంటే మనకు బంగారు మయమైన ఆ దేవుని యొక్క పరిశుద్ధత మనకు అవసరము. మన పరిశుద్ధత లేక ఇంకొక మాట చెప్పుకోవాలంటే నీతి అంటాం. అందుకే యెషయా గారు అంటారు కదా, మా నీతి యావత్తు మురికి గుడ్డ లాంటిది అని. మరి మన పరిశుద్ధత ఏమాత్రం
దైవత్వం లేకుండా మనం ఏమాత్రం పరిశుద్ధతగా ఉండగలం? యేసయ్య లేకుండా అసలు మనం పరిశుద్ధులుగా ఉండగలమా? అసలు పరిశుద్ధత అంటే ఈ లోకానికి చాలా దూరం కదా. మనల్ని పరిశుద్ధులు చేయడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు కదా. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా మార్చబడగలము. మరి ఏ శక్తికి లేదు ఒక పాపిని పరిశుద్ధులుగా మార్చే శక్తులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరికి లేదు ఆ శక్తి. ఒక్క పరిశుద్ధుడైన మన ప్రభువు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఆయన మాత్రమే చేయగలడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఏమైనా చేయగలడు. ఘోర పాపిని మార్చగలడు. బందిపోటు దొంగలను, నక్సలైట్లను నీతిమంతులుగా మార్చగలిగిన రక్తం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. వ్యభిచారులను, దొంగలను, సమాజమునకు హాని చేసేవారిని సమాజానికి మేలు చేసేవారుగా మార్చగలిగిన రక్తం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యము. ఏమైనా చేయగలవు. నీకే సాధ్యమయ్యా. ఆయనకే సాధ్యము, మరి ఎవ్వరికి సాధ్యం లేదు. పరిశుద్ధులుగా మార్చడం. వెండి పువ్వులు గల బంగారు సరములు మీకు మేము చేయిస్తాము అని చలికత్తెలు చెప్తూ ఉన్నారు. ఓ నీవు పరిశుద్ధురాలుగా చూడాలి. నిన్ను ఇదిగో దైవత్వం నువ్వు పొదుక్కొని ఉన్నప్పుడు దానిపైన పరిశుద్ధత పొదిగి ఉంటుంది. దేవుని నీతి అనే పైబట్ట, దేవుని నీతి అనే వస్త్రము, ఈ దైవత్వము నువ్వు పొందినప్పుడు దానిపైన పరిశుద్ధత పువ్వులుగా పుష్పిస్తుంది. అంటే గుమాళిస్తుంది, అనేక మందికి కనబడుతుంది, అనేక మందిని ఆకర్షిస్తుంది. పరిశుద్ధత ప్రభు దగ్గరకు నీ సాక్ష్యమే, నీ జీవితమే స్వార్థ. ప్రియులారా, నీ ప్రవర్తనే ఏమయ్యా ఈ విధంగా ఉన్నావంటే నా ప్రభువుని బట్టి మాత్రమే. యేసయ్య దగ్గరికి వస్తే ఇలాగనే ఉంటామండి. నా దేవుడు చెప్పాడు కదా. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు ప్రభువును అనేక మందికి పరిచయం చేయాలంటే ఏమండి, వెండి పువ్వులు గల బంగారు సరములు మనం ధరించాలా. ఇక్కడ చెలికత్తెలు అంటూ ఉన్నాడు, వెండి పువ్వులు గల బంగారు సరములు నీకు చేయించము. ఆ పరిశుద్ధతలో ప్రియులారా మనం కొనసాగాలి. అలాంటి కృప పొందాలి ప్రభు దగ్గర. ఆ దేవదేవుని యొక్క కృపాక్షేమను బట్టి ఆయనలో పరిశుద్ధులుగా కొనసాగాలని యేసయ్య కోరిక. అలాగున్న పరిశుద్ధులుగా కొనసాగడానికి, దేవునిలో పరిశుద్ధతలో నిలబడడానికి నిత్యము మనము ఆ దేవునిలో ప్రార్థింతముగాక. అలాంటి పరిశుద్ధత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. రేపటి దినం మరలా దాన్ని కంటిన్యూషన్ చేసుకుందామా? మంచిది. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని
యేసు నామం పెట్టి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.